ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఎవరికో తెలుసా? గతాన్ని మర్చిపోయిన వారికి, గత జీవితాన్ని విడిచిపెట్టిన వారికి, గత బ్రతుకుని విడిచిపెట్టిన వారికి, గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ జ్ఞాపకము చేసుకోకుండా, ఎవరి దగ్గర ఎత్తకుండా, నిరీక్షణతో ప్రభువు ఇచ్చిన భవిష్యత్తు కొరకు ఎదురు చూసేవారికి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక్కొక్క నూతన క్రియను నీ కొరకు నేను ఏం చేస్తున్నానో ప్రారంభిస్తున్నాను. ఇప్పుడే ప్రారంభించాను నీ జీవితంలో. నీకు అర్థం అవ్వట్లేదా? నువ్వు ఆలోచించట్లేదా? ఆలోచించు. ఇప్పుడే నీ కొరకు ఒక ప్రత్యేకమైన పనిని నేను ప్రారంభించాను. నువ్వు ఊహించలేని కార్యము నీ జీవితంలో నేను చేయబోతున్నాను. ఇప్పుడే ప్రారంభించాను. ఎందుకో తెలుసా? నా మాట విని నువ్వు గతాన్ని ఏం చేసావు? విడిచిపెట్టేశావు. నా మాట విని గత బ్రతుకుని విడిచిపెట్టేశావు. కనుకనే నీ నిమిత్తం నేను ఒక మంచి భవిష్యత్తును ఇప్పుడే ప్రారంభించాను. అది ఆరంభమవుతుంది. ఇదిగో నిన్ను ఉన్నతమైన స్థితిలోకి అది నడిపించబోతుంది. నీ కొరకు ఏం చేస్తాను తెలుసా? ఈ ఎడారిలో నదులు పారు చేస్తాను. నీ కొరకు అరణ్యంలో ఆహారాన్ని నేను సిద్ధపరుస్తాను. ఎందుకు? గతాన్ని తెలుసుకొని మళ్ళీ నువ్వు దుఃఖపడతావు. గతంలో నేను ఇలా బ్రతికానయ్యా, గతంలో నా బ్రతికిద్దయ్యా, గతంలో ఎప్పుడు నాకు సుఖం లేదయ్యా, గత జీవితంలో నాకు ఎప్పుడు ఆనందం లేదయ్యా, బ్రతికినంతకాలం కష్టమే, బ్రతికినన్ని రోజులు నాకు ఇబ్బంది. వదిలేవన్నీ. యేసు నీ హృదయంలో లేనప్పుడు బ్రతికినన్ని రోజులు కష్టంగానే బ్రతుకావు, ఇబ్బందిగానే బ్రతుకావు, అవమానకరంగానే బ్రతుకావు. ఇప్పుడు యేసు నీ జీవితంలోకి వచ్చాడు కదా, యేసు నీ హృదయంలోకి వచ్చాడు కదా, ఆయన ఇవ్వబోయే జీవితం గతం కన్నా ఎన్నో 1000 రెట్లు ఉత్తమమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. దానికోసం నువ్వు ఆలోచించాలి. కానీ గతం కోసం ఎందుకు ఆలోచిస్తావు?